మీనా చీటీపాట వేయాలని నిర్ణయించుకుంటుంది. దానివల్ల కొంచెం లాభం పొందొచ్చు అని తన ఉద్దేశం. అదే విషయాన్ని ఇంట్లో ఉన్న బామ్మతో చెప్తుంది. ఆ మాట వినగానే బామ్మ, ఇది పాట లాభాలు బాగానే వస్తున్నాయి. ఒకవేళ ఎవరైనా కట్టకపోతే నష్టాలు కూడా వస్తాయి. అది కూడా ఆలోచించుకొని ముగ్గులోకి దిగాలి. అర్థమైందా? అవన్నీ నేను చూసుకుంటాన్లే. అని అంటుంది. ఆ తర్వాత తన పని ముగించుకొని పక్కింటి పంకజం ఇంటికి బయలుదేరుతుంది. ఇంతలో వాళ్ళ అత్తగారు సూర్యకాంతం దగ్గరికి వచ్చి, ఏంటి మీ మనవరాలేదో చీటీ పాట అంటుంది? నాకు సరిగ్గా వినబడలేదు. చీటీ పాట ఎవరి దగ్గర కడుతుంది? చీటీ పాట ఎవరి దగ్గరో కట్టడం కాదు, తానే చీటీ పాట వేస్తుందంట. అదే విషయం చెబుతుంది నాకు. ఎందుకు లేనిపోని తలనొప్పులు? ఎవరైనా కట్టకపోతే చాలా ఇబ్బంది పడాలి. సరేలే, మీ మనవరాలకి ఏదైనా చెప్తే అగ్గి మీద గుగ్గిలంలాగా నా మీద పడుతుంది. నాకెందుకొచ్చిన గొడవ? అంటూ తను వెళ్ళిపోతుంది. ఇదిలా ఉండగా పక్కింటికి వెళ్లిన మీనా పక్కింటి పంకజమాంటితో, పిన్ని, నేను మీకొక అద్భుతమైన సలహా ఇవ్వడానికి వచ్చాను. పంకజమాశ్చర్యంగా ఏంటమ్మా అది అని అంటుంది. అదే పిన్ని, నువ్విప్పుడేదైనా బంగారం కొనుక్కోవాలనుకున్నావనుకో, ఎవరిని డబ్బులు అడిగి తీసుకుంటావు? ఇంకెవరిని అడుగుతాను? మీ తమ్ముడు బాలునో లేకపోతే నా మొగుడు, అదే మీ బాబాయ్ సుబ్బయ్యనో అడిగి తీసుకుంటారు. వాళ్ళు అడిగినా ఇస్తారా ఏంటి? అవి కట్టాం ఇవి కట్టాం అది ఇది అని సాకులు చెబుతూ ఉంటారు. పండక్కి పబ్బానికి ఒక పట్టు చీర అడిగాననుకో, అమ్మో ఎన్ని చదువుతారు. ఆ చదువింపులు మనం అసలు వినలేము. ఘోరమైన మాటలవి. ఇక మీదట నీకేం కావాలన్నా నువ్వే కొనుక్కోవచ్చు పిన్ని. ఎందుకంటే ఇప్పుడు నేను చీటీ పాట వేస్తున్నాను. 1,00,000 రూపాయల పాట. 10 మంది ఉంటాం. నెలకి 10,000ఉంటాయి. పాట పోయేదాన్ని బట్టి డబ్బులు తగ్గుతాయి. ఆ మాటలు విన్న పంకజం, ఏంటి ఇప్పుడు చీటీ పాట వేయమంటున్నావా? అవును పిన్ని, చీటీ పాట వేసుకుంటే డబ్బులు నీకే వస్తాయి కదా. నీకెప్పుడు డబ్బులు అవసరం ఉన్నా నాకొక మాట చెప్పావంటే ఏదో ఒక రకంగా ఆ నెల డబ్బులు నీకే ఇప్పిస్తాను. నువ్వు చెప్పేది బాగానే ఉంది, కానీ నెల నెల డబ్బులెవరిస్తారు? ఇప్పుడే చెప్పాను కదా, పట్టు చీరకే గతి లేదని. దానికి కూడా నా దగ్గర మంచి ఐడియా ఉంది పిన్ని. అదేంటంటే ఇంట్లో సామాన్లు కూరగాయలన్నీ తెచ్చేది నువ్వే కదా. అప్పుడు 10 రూపాయలైన దగ్గర 15 రూపాయలు అను. ఆ విధంగా 2,000 నుంచి 3,000 రూపాయల లాభాన్ని పొందొచ్చు. ఇంకా కూరగాయలు అంటే ప్రతిరోజు తీసుకొస్తాం కాబట్టి రోజుకు 100 రూపాయలు నొక్కేయొచ్చు. రోజుకి 100 అంటే నెలకి 3,000 అవుతాయి. అలా ఈజీగా 5,000 నుంచి 6,000 రూపాయలు వచ్చేస్తాయి. మరి మిగిలిన డబ్బులు? అది కూడా నేనే చెప్పాలా పిన్ని? నీకిప్పుడు ఏం చెయ్యాలో అర్థమైంది కదా. బాగా అర్థమైంది. బట్టలు ఉతికేటప్పుడు జేబులో డబ్బులు దొరుకుతాయి. అవి వాళ్ళకి ఇవ్వకుండా దాచిపెడతారు. వాళ్ళు నిద్రపోతున్నప్పుడు ఒకరోజు ఒకరి దగ్గర, ఒకరోజు ఒకళ్ళ దగ్గర ఎంతో కొంత నొక్కేస్తాను, అనుమానం రాకుండా. అప్పుడు చీటిపాట ఊరికే కట్టేసుకోవచ్చు, అంతేగా? ఆ మాట వినగానే మీనా, అవును పిన్ని, భలేగా పట్టేశావు అని అనడంతో పంకజం, ఇంక నేను చూసుకుంటా, ఎప్పుడు మొదలుపెట్టాలో చెప్పు అని అంటుంది. 10 మంది అవ్వగానే మొదలు పెడతాను. ఇప్పుడు నువ్వే మొదటి దానివి. మిగిలిన 9 మంది కూడా రావాలి కదా. 9 మంది ఎందుకు? నువ్వున్నావు కదా, ఇక 8 మంది చూస్తే చాలు. ఆ అవును పిన్ని, నా సంగతే మర్చిపోయాను. సరే పిన్ని, పక్కింటి వాళ్ళకు కూడా చెప్పొస్తాను అని చెప్పి అక్కడ్నుంచి వెళ్తుంది. ఇంతలో రమ్య అనే అమ్మాయి తన భర్త బండి శుభ్రం చేస్తూ, ఏంటో ప్రతిరోజు నాకు ఈ కర్మ. ఇల్లు చూసుకోవడమే కాకుండా రోజు ఈ బండి శుభ్రం చేయాలి అనుకుంటూ ఉండగా మీనా అక్కడికి వెళ్ళి, రమ్య, నేను చీటీ పాట వేస్తున్నాను. నువ్వేమన్నా చీటీ పాట వేస్తావా? నా మొగుడు పెద్ద పీనాసోడు, అసలు ఇలాంటివి ఒప్పుకోడు. నువ్వింకా ఎవరన్నా ఉంటే చూసుకో. నీకొక మంచి సలహా ఇస్తాను. అప్పుడు ఈజీగా నువ్వు డబ్బు సంపాదించుకోవచ్చు అని పంకజానికి ఏదైతే చెప్తుందో అదే విషయం అంతా చెప్తుంది. అది విన్న రమ్య,
నేనిలాంటివి చేస్తున్నానని కూరగాయల సరుకులన్నీ కూడా ఆయన తీసుకొస్తున్నాడక్కా. ఇవన్నీ మనకి పనిచేయవు కానీ ఇంకేమన్నా ఉంటే చెప్పు. మీనా కొంచెంసేపు ఆలోచించి, మీ ఆయన బండి రోజు నువ్వే కదా కడుగుతున్నావు. మీ ఆయనకు తెలియకుండా పెట్రోల్ నొక్కేసేయ్. దాన్ని బ్లాక్లో అమ్ముకొని డబ్బులు సంపాదించు. చీటీపాటకి డబ్బులు అవే వస్తాయి. ఆ మాట వినగానే రమ్య, అబ్బా, భలే మంచి సలహా ఇచ్చావక్క. ఇక రోజూ అదే పని చేస్తాను. ఇక చీటీపాటకి నా పేరు కూడా రాసుకో. అందుకు మీనా సరే అని అనుకుంటూ ముందుకు వెళ్తుంది. ఇంతలో ఆమెకొక బామ్మ కనబడుతుంది. బామ్మ దగ్గరికి వెళ్ళి బామ్మతో, బామ్మ, నేను చీటీపాట వేస్తున్నాను బామ్మ. నువ్వేమైనా చీటీపాట కట్టుకుంటావా? ఈ వయసులో నాకు చీటీపాట ఎందుకమ్మా? ఊరు పొమ్మంటుంది, కాడు రమ్మంటుంది. నిజమే బామ్మ. ఇప్పుడు నీ పని నువ్వు చేసుకుంటున్నావు కాబట్టి అందరూ కూడా బాగానే చూసుకుంటారు. ఒకవేళ నువ్వు మంచాన పడితే నీ దగ్గర డబ్బు లేకపోతే ఎవరు నిన్ను చూసుకుంటారు చెప్పు? 1,00,000 రూపాయలు నీ దగ్గరున్నాయనుకో, ఆ డబ్బు కోసమైనా నిన్ను వాళ్ళు చక్కగా చూసుకుంటారు. నేను నీ మంచి కోసమే చెబుతున్నాను. ఆ మాట వినగానే బామ్మ కొంచెంసేపు ఆలోచించి, నువ్వు చెప్పింది నిజమే, కానీ నెలకు ఎంత కట్టాలి? నెలకు 10,000 అవుతుంది. కానీ అంత కట్టాల్సిన పని లేదు. పాట పోతుంది కదా, అందులో పోయిన దాన్ని బట్టి కట్టాల్సి ఉంటుంది. సరే అయితే, నాకు పెన్షన్ డబ్బులు 4,000 వస్తాయి. నేను వ్యాపారం చేసుకుంటే నెలకొక 10,000 మిగులుతాయి. కాబట్టి నేను దాచుకున్న డబ్బులు కూడా ఉన్నాయిలే. చీటీకి కడతాన్లేమ్మా, నా పేరు కూడా రాసుకో. అందుకు మీనా సరే అని అంటుంది. అలా చుట్టుపక్కల తనకు తెలిసిన వాళ్ళకి చెప్తుంది. వాళ్ళందరూ సరే అని ఒప్పుకుంటారు. 10 మంది అయిన తర్వాత ఇంటికి వెళ్ళి వాళ్ల పేర్లన్నీ రాసుకుని చదువుతూ ఉంటుంది. పంకజం పిన్ని, రోజా, శాంతమ్మ బామ్మ, రమ్య, కవితక్క, గుండమ్మ పెద్దమ్మ, సరోజత్త, నేను. ఇంకొక పేరు తగ్గుతుంది. నేను, రజని. 10 మంది సరిపోయారు. ఇంక రేపే చీటిపాట మొదలు పెడతాను. అందర్నీ పిలుస్తాను అని అంటుంది. సూర్యకాంతం, సూరమ్మ దాన్నంతా చూసి కూడా ఏం మాట్లాడకుండా ఉంటారు. ఇక ఆ రోజు గడిచిపోతుంది. మరుసటి రోజు ఉదయం అందరికీ ఫోన్ చేసి సాయంత్రం చీటీపాట ఉంది అని చెప్తుంది. అందరూ సరే అని అంటారు. కొంత సమయం తర్వాత పంకజం మీనాకి ఫోన్ చేసి, అమ్మాయి మీనా, బంగారం రేట్లు పెరుగుతాయంట. ఎప్పటి నుంచి నేను గొలుసు ఒకటి చేయించుకోవాలనుకుంటున్నాను. ఈ పాట మాత్రం నాకు వచ్చేలాగా చెయ్యి. ఇంకా ఎవ్వరు అడగలేదు పిన్ని. నువ్వే మొదటగా అడిగావు కాబట్టి నీకే ఇస్తాన్లే. పెద్దగా పోటీ కూడా లేదు. ఎలాగూ పోటీ లేదు కాబట్టి నాకు తెలిసి ఎవరైనా పాడినా వాళ్ళకవసరం ఉండకపోవచ్చు. ఎందుకంటే చివరిదాకా తీసుకురారు కదా. నీకే వస్తుందిలే పాట. అందుకు తను సరే అని అంటుంది. కొంత సమయం తర్వాత రోజా ఫోన్ చేసి, మీనా వదిన, ఈ పాట ఏదో ఒక రకంగా నాకు వచ్చేలాగా చూడు. ఎందుకంటే బంగారం రేటు పెరుగుతుందంట. కానీ పంకజమాంటి కూడా అడిగింది రోజా. మీ ఇద్దరే కాబట్టి పోటీ మీ ఇద్దరిలోనే ఉంటుంది. మీరు చూసుకోండి మరైతే. అందుకు తను సరే అని అంటుంది. ఇక సాయంత్రం చీటీపాటకి అందరూ హాజరవుతారు. దేవుడి పాట 6,000 రూపాయలు. ఇక పాడుకోండి అని అనడంతో పంకజం 7,000 అంటుంది. రోజా 8,000 అంటుంది. ఇంతలో రజని 8,500 అంటుంది. మీనా మనసులో, ఏంటి ఈ రజని సడన్గా ఇలా అంది? పాట ఎవరికి వద్దు అన్నారు, ఇప్పుడేంటి ఇలా చేస్తుంది? అని అనుకుంటూ ఉండగా పంకజం మీనా వైపు చూస్తుంది. మీనా ఏం మాట్లాడకుండా నిలబడుతుంది. అలా ముగ్గురు పోటాపోటీగా పాట పాడుకుంటారు. మిగిలిన వాళ్ళు పాట ఎక్కువకి పోతుంది, డబ్బులు తక్కువ పడతాయని అనుకుంటూ ఉంటారు. 20,000కి పాట ఆగుతుంది. పంకజం పిన్ని 20,000 రూపాయలు ఒకటోసారి, రెండోసారి, మూడోసారి అని అనడంతో పాట పంకజానికి సొంతమవుతుంది. మీనా, నీకు చెప్పాను కదా నాకు డబ్బులు కావాలని. 80,000 రూపాయలతో నేనేం చేసుకోవాలి?
90,000 రూపాయలవుతుంది నగ చేయించుకోటానికి. మిగిలిన 10,000 రూపాయలు ఎవరిస్తారు? అదేంటి పిన్ని, పాటన్న తర్వాత ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి కదా, అలా మాట్లాడతావేంటి? నేను ఇలాగే మాట్లాడతాను. వీళ్ళు కావాలని పాటను పెంచడం కోసమే ఇలా చేశారు. అందుకు రోజా రజని కోపంగా మాకేం పని, మాకు డబ్బులవసరం కాబట్టే పాడాము అంటూ గొడవపడతారు. ఇక ఆ విధంగా ఒకరితో ఒకరు గొడవపడి పెద్ద గొడవే అవుతుంది. వామ్మో, మొదటి రోజే ఇంత పెద్ద గొడవైందేంట్రా దేవుడా! అనుకుంటూ వాళ్ళని ఆపే ప్రయత్నం చేస్తూ ఉండగా అప్పుడే సూరమ్మ సూర్యకాంతం మధ్యలో వస్తారు. జరుగుతున్న గొడవని తెలుసుకొని అడ్డుకునే ప్రయత్నం చేస్తారు. ఆ గొడవలో పొరపాటున సూర్యకాంతం పక్కకు పడిపోతుంది. దాన్ని చూసి మీనా, ఆపండి, ఒక పక్క మనిషి పడిపోయినా పక్కన పడేసి కూడా మీరు గొడవ పడుతున్నారేంటి? ఆపండి అని అంటుంది. ఇక బామ్మ పైకిలేస్తుంది. ఒసై మీనా, నేను చెబుతూనే ఉన్నా, మొదటి రోజు ఇలా గొడవ పడుతున్నారు. అసలు చీటిపాటు చివరిదాకా ఉండేవాళ్ళు ఎలానో ఏంటో అని అనడంతో వాళ్ళు ఎవరు కూడా మాట్లాడకుండా ఉంటారు. ఇక గొడవ సద్దుమనగడంతో ఎవరిపాటికి వాళ్ళు వెళ్ళిపోతారు. ఈ చీటీ పాటలు మనకొద్దు అని చెప్పినా నువ్వు నా మాట వినలేదు కాబట్టి మేమేం చెప్పలేకపోతున్నాం మీనా. ఆమెకేం కాలేదు కాబట్టి సరిపోయింది. ఏదైనా ప్రమాదం జరిగితే పరిస్థితి ఏంటి? అని కోపంగా వెళ్ళిపోతుంది. సూర్యకాంతం కూడా అక్కడ్నుంచి వెళ్ళిపోతుంది. కొంత సమయం తర్వాత మీనా అందరికీ ఫోన్ చేసి డబ్బులు 10వ తారీఖులోపు ఇవ్వాల్సి ఉంటుంది అని చెప్తుంది. వాళ్ళు మొదట సరే అని అంటారు. అలా 10 రోజులు గడుస్తాయి. 10వ తారీఖు రానే వస్తుంది. కొంతమంది డబ్బులు కడతారు, కొంతమంది డబ్బులు కట్టరు. ఇంతలో పక్కింటి పంకజం వచ్చి, మీనా, బంగారం రేటు కూడా బాగా పెరిగిపోయింది. ఇంక నువ్వు నాకు రావాల్సిన డబ్బులు ఇవ్వలేదు. ఇలా అయితే చీటీ పాట బాగా సాగినట్టే. మొదటి పాటకే ఇలా చేస్తుంటే చివరిదాకా ఎవరుంటారు చెప్పు? ఇప్పుడైతే ఏదో ఒక రకంగా ఆగిపోతుంది. మిగిలిన వాళ్లకు కూడా అలాగే ఆపితే వాళ్ళసలు ఊరుకుంటారా? అసలుకే చీటీ పాటలో ఉన్న వాళ్ళందరూ గయ్యాలి వాళ్లే ఉన్నారు. అని అలా మాట్లాడుతూ ఉండగానే ఇంతలో కొందరు డబ్బులివ్వడానికి అక్కడికి వస్తారు. ఆ మాటలు విని, ఏంటి, మేము గయ్యాలి వాళ్ళమా? నీ కంటికి మేము ఎలా కనబడుతున్నామసలు? అంటూ మళ్ళీ గొడవ మొదలవుతుంది. అలా మళ్ళీ గొడవలవడంతో సూర్యకాంతం సూరమ్మ మళ్ళీ మీనాని తిడుతూ ఉంటారు. అసలు ఈ చీటీ పాటొద్దు, ఏం వద్దు, ఎవరి డబ్బులు వాళ్ళకి తిరిగిచ్చేస్తాను అని పెద్దగా అనడంతో, అదేంటి మీనా అలా అంటావు? నువ్వెలా అంటే ఎలా చెప్పు? ఇవన్నీ వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ఇప్పుడు నాకు డబ్బులు చాలా అవసరం అని అనడంతో మీనా కొంతమందిని ఎంచుకొని అందరినీ రమ్మని ఫోన్ చేసి తన ఇంటికి రమ్మని పిలుస్తుంది. చాలామంది సాకులు చెప్తూ ఉంటారు. పాట పాడే టైంకైతే అందరూ వస్తారు. ఇప్పుడొక విషయం గురించి మాట్లాడాలంటే మాత్రం ఏదో ఒక సాకు చెప్తున్నారు. రాకపోతే వాళ్ళని చీటీపాట నుంచి తీసేస్తాను అని గట్టిగా అనడంతో వాళ్ళందరూ కూడా అక్కడికి చేరుకుంటారు. అందరితో మీనా ఇలా చెప్తూ ఉంటుంది. చూడండి, అందరం కలిసి ఐకమత్యంగా ఉంటేనే చీటీపాట వేద్దాం, లేదంటే లేదు. డబ్బులు ఒకరోజు అటు ఇటైతే నేను కట్టుకుంటాను, తర్వాత నాకు మీరు తీసుకొచ్చి ఇవ్వండి. గొడవలు పడితే మాత్రం అస్సలు బాగోదు, ముందే చెబుతున్నాను అని వాళ్ళకి సర్ది చెప్తుంది. ఇక మిగిలిన వాళ్ళు కూడా డబ్బులు కడతారు. 80,000 రూపాయలు మీనా పంకజానికిస్తుంది. ఆమె చాలా సంతోషపడుతూ అక్కడ్నుంచి వెళ్ళిపోతుంది. ఆ నెల పూర్తవుతుంది. మరుసటి నెల కూడా చీటీపాట జరుగుతుంది. అప్పుడు సీతక్క చీటీపాట పాడుతుంది. డబ్బులు కట్టాల్సి ఉంటుంది కదా. అప్పుడు వాళ్లలో పంకజం, అమ్మాయి మీనా, ఈ నెల నాకు కొంచెం డబ్బు ఇబ్బందిగా ఉంది. ఈసారికి డబ్బులు నువ్వు కట్టమ్మా. నేను 2 రోజులు అటు ఇటు చూసుకొని ఇచ్చేస్తాను. అందుకు మీనా సరే అని అంటుంది. ఇంతలో రోజా కూడా అదే మాట చెప్తుంది. అందుకు తను సరే అంటుంది. ఆ తర్వాత బామ్మ కూడా అదే చెప్పడంతో తను సరే అంటుంది. ఇక ఆ నెలలో ముగ్గురి డబ్బులు కూడా మీనానే కడుతుంది. డబ్బులిస్తామన్న వాళ్ళు మాత్రం ఆమెకు డబ్బులివ్వలేరు. మరుసటి నెల కూడా అలా ఇవ్వరు. ఈ 2-3 నెలలు ఏదో ఒక రకంగా వాళ్ళు సాకులు చెప్తూ ఉంటారు. అప్పుడు మీనా గట్టిగా,
నేను మీకు ఏదో ఉపయోగపడుతుందని చీటీపాట గురించి చెప్పాను. కాని మీరేమో నన్ను ముంచేసేలాగున్నారు. మీ డబ్బులన్నీ నేనే కడుతుంటే మా ఇంట్లో వాళ్ళు నన్ను తిడుతున్నారు. ఇలా అయితే నేను అప్పుల పాలైపోతాను. అది కూడా అర్థం చేసుకోలేరా మీరు? అని గట్టిగా అనడంతో వాళ్ళు రేపిస్తాము మాపిస్తాము అని నెట్టుకు వస్తారు. అలా ఏదో ఒక రకంగా చీటీపాటలో గొడవలవడం ఇలాంటివన్నీ జరుగుతూ ఉన్న సమయంలో రోజా భర్త చనిపోతాడు. ఆ విషయం తెలుసుకున్న చీటీపాటదారులందరూ కూడా అక్కడికి చేరుకుంటారు. తను చాలా బాధపడుతుండడం చూసి ఆమెకు ఓదార్పునివ్వాలని అనుకుంటారు. రోజా వాళ్లది పేద కుటుంబం కావడంతో ప్రారంభించడానికి కూడా డబ్బులు లేకపోవడంతో చీటీపాటదారులందరూ కూడా ఇలా మాట్లాడుకుంటారు. నా వంతు సహాయంగా నేను 5,000 రూపాయలిస్తున్నాను. ఇప్పుడు తనకి మన సహాయం చాలా అవసరం. పాపం, తను చాలా కష్టాల్లో ఉంది. రోజాకి మనమే ఏదో ఒక రకంగా సహాయం చేద్దాం. ఏమంటారు? అని అంటుంది. ఇక వాళ్ళందరూ కూడా నా వంతుగా ఇది, నా వంతుగా ఇది అంటూ డబ్బులు పోగు చేస్తూ ఉంటారు. అలా పోగైన డబ్బుతో పాటు ఆ నెల చిట్టిపాట పాడుకున్న రమ్య నాతో పాటు పోటీగా రోజా చీటిపాట పాడింది కదా, ఇప్పుడు డబ్బులు నాకంటే తనకవసరం. ఆ డబ్బులు నేను తనకి ఇచ్చేస్తాను. అని అనడంతో వాళ్ళందరూ చప్పట్లు కొడతారు. ఇక వాళ్ళు పోగు చేసిన డబ్బుని మరియు రమ్య పాడిన చీటీ డబ్బులన్నీ కూడా రోజాకిస్తారు. తదుపరి కార్యక్రమం పూర్తవుతుంది. చీటీపాటదారులే పెద్ద కర్మ కూడా చేస్తారు. ఆ కార్యక్రమం అంతా పూర్తయిన తర్వాత మీ అందరికీ నేను పేరు పేరున కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. సమయానికి నన్ను ఆదుకున్నారు. కార్యక్రమాన్ని గొప్పగా చేశారు అందరూ. ఆడపిల్లైనా అన్ని కార్యక్రమాలు దగ్గరుండి చేసిందని అందరూ నన్ను మెచ్చుకుంటున్నారు. ఇదంతా మీ దయ వల్లే. అంటూ కంటతడి పెట్టుకుంటుంది. ఇక వాళ్ళు ఆమెకు ధైర్యాన్నిస్తారు. దాన్నంతా చూసిన సూరమ్మ సూర్యకాంతం చాలా సంతోషపడతారు. ఎప్పుడు ఈ చీటీ పాటల గొడవలే అవుతూ ఉంటాయి. పైగా మా మనవరాలు అప్పుల్లో కూరుకుపోయిందని బాధపడుతున్నాను. కానీ ఈ సంఘటనతో నాకొక విషయం అర్థమైంది. దేనిలో అయినా మంచి చెడు రెండూ ఉంటాయి. మంచి చెడు అనేది ప్రతి విషయాల్లో ఉంటుంది. చెడు ఉంటేనే మంచేంటో అర్థమవుతుంది. ఈరోజు ఈ సంఘటన ద్వారా మీరందరూ నిరూపించారు. అవును, మీరందరూ ఒక మాట మీద నిలబడి రోజాకు సహాయం చేశారు. అలాగే ఇంకొక చిన్న మనవి, నా కోడలికి ఇవ్వాల్సిన డబ్బులు కూడా ఇచ్చేస్తే ఆమె కూడా అప్పుల నుంచి బయటపడుతుంది. అందుకు వాళ్ళు సరే అని అంటారు. ఇక తర్వాత రోజే అందరూ ఇవ్వాల్సిన డబ్బులు ఆమెకి తిరిగి ఇచ్చేస్తారు. ఆ విధంగా అప్పుల్లో కూరుకుపోయిన మీనా కూడా అప్పుల బాధ నుండి బయటపడుతుంది. ఇక 10 నెలల చీటీపాట పూర్తవుతుంది. అందరూ సంతోషపడతారు. సరిగ్గా 3 నెలల తర్వాత మళ్లీ చీటీపాట పెట్టాలి అంటూ వాళ్ళందరూ మీనాని అడగడంతో మీనా సరే అని అంటుంది. ఆ విధంగా మళ్లీ చీటీపాట మొదలు పెడుతుంది కోడలు. ఎక్కడైనా సరే మంచి చెడులు రెండూ ఉంటాయి. వాటిని నిలదొక్కుంటూ ఒకరికి ఒకరు ఆధారంగా నిలిస్తే అందరూ సంతోషంగా ఉంటారు. ఒకరిని ఒకరు అర్థం చేసుకునే గుణం కలిగి ఉండాలి. అచ్చం ఈ చీటీపాటలో ఉన్న ఆడవాళ్లలాగా. ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. మీనా చీటీపాట ఎలా ఉందో కామెంట్ చేయండి. సూరమ్మ తన కొడుకు అయిన రఘు మరియు కోడలైన రోజాతో కలిసి ఒక ఇంట్లో హాయిగా జీవిస్తూ ఉండేది. రఘు ప్రతిరోజూ ఆఫీసులో ఎంతో కష్టపడి పనిచేసేవాడు. బాగా డబ్బులు కూడా సంపాదించేవాడు. ఇక రోజాకి ఆహారం వండటం అంటే ఎంతో ఇష్టం. ఎప్పుడూ రకరకాల ఆహార పదార్థాలు వండుతూ ఉండేది. అత్తయ్య, ఎప్పుడు ఇడ్లీ దోశనే ఏం తింటారు చెప్పండి. అందుకే ఇవాళ నేను ఒక అద్భుతమైన ఆహార పదార్థాన్ని తయారు చేయాలని అనుకుంటున్నాను. అద్భుతమైన ఆహార పదార్థమా? ఏంటది? ఇంతకీ నువ్వేం చేయాలనుకుంటున్నావు? ఇవాళ నేను పాస్తా చేయాలని నిర్ణయించుకున్నాను అత్తయ్య. అందుకోసం అన్నీ సిద్ధం చేశాను కూడా. ఒక్క పావు గంట ఓపిక పట్టారంటే నేను పాస్తా తయారు చేసి తీసుకొస్తాను. అలా రోజా వంటగదిలో పాస్తా తయారు చేస్తూ ఉంటుంది. మరోవైపు సూరమ్మ డైనింగ్ టేబుల్పై కూర్చొని ఆహారం కోసం ఎదురుచూస్తూ ఉంటుంది. ఏంటమ్మా, ఏమాలోచిస్తున్నావు? ఎప్పుడూ ఈ సమానికల్లా టిఫిన్ చేస్తూ కనిపించేదానివి, ఇవాళేంటి ఇంకా ఇలాగే కూర్చొని ఉన్నావు? ఇప్పుడే నీ భార్య వంటగదిలోకి వెళ్ళిందిరా. ఏదో కోస్తా తయారు చేసి తీసుకొని వస్తుందట. ఏమిటి, కోస్తానా?
ఏం కోస్తుందట? అది కోస్తా కాదండి, పాస్తా. ఇవాళ టిఫిన్లోకి నేను అందరి కోసం పాస్తా తయారు చేశాను. అంటూ రోజా అందరికీ పాస్తాని వడ్డిస్తుంది. ఏమిటిది ఇలా ఉంది? చూడ్డానికి చాలా విచిత్రంగా ఉంది. ఇక తింటే ఎలా ఉంటుందో ఏమో. అని అనుకుంటూ సూరమ్మ రుచి చూస్తుంది. సూరమ్మకి ఆ ఆహారం మాత్రం నచ్చదు. చిచ్చి, ఏదో అద్భుతమైన ఆహార పదార్థాన్ని తయారు చేస్తానని చెప్పి ఈ పిచ్చి వంటను తయారు చేసావు. దీని బదులు చక్కగా ఇడ్లీలు చేసి అందులోకి చిక్కటి సాంబార్ చేసుండుంటే ఎంత బాగుండేది. ఈ పాస్తాని నీ చార్లీకే వేసేస్తాను. ఇదిగో చార్లీ, ఇట్రా. వస్తున్నా వచ్చేస్తున్నాట. ఎవరబ్బా నన్ను పిలిచింది? వచ్చావా? ఇదిగో ఈ రోజా ఏదో పాస్తానో పిస్తానో చేసిందట. ఇలాంటి ఆహారాన్ని నేను తినలేను గాని నువ్వే తిను. అలా సూరమ్మ చార్లీకి పాస్తా పెడుతుంది. హే వావ్, వాట్ ఏ సడన్ సప్పై! ఎప్పుడు పాచిపోయిన పెరుగన్నం పెట్టే సోరమ్మ ఈరోజు నాకు పాస్తా పెడుతుందా? ఇలాంటి అద్భుతాలు చాలా అరుదుగా జరుగుతుంటాయి. ఇలాంటి అద్భుతాలు జరిగినప్పుడు ఆశ్చర్యపోకుండా వెంటనే పెట్టింది తినేయాలి. అంటూ చార్లీ ఆ పాస్తాని తినేస్తుంది. అమ్మా, ఈ పాస్తా ఎంతో బాగుంది. నీకిలాంటి రుచులు అలవాట్లేదు కాబట్టి కాస్త విచిత్రంగా అనిపించవచ్చు, కాని రోజా ఇవాళ తయారు చేసిన పాస్తా మాత్రం ఎంతో రుచిగా ఉంది. పెద్ద పెద్ద రెస్టారెంట్లలో కూడా ఇంత అద్భుతమైన పాస్తా దొరకదు. బారని బొగడ్డానికి ఈ అవకాశం వచ్చినా అస్సలు వదలకూడదు నా కొడుకు. ఇదిగో ఈ పాస్తా పిస్తా నాకు అస్సలు వద్దు గాని ఎల్లి చక్కగా దోశలు వేసుకొని తీసుకొని రమ్మా. అలా సూరమ్మ చెప్పడంతో రోజా మళ్ళీ వంటగదిలోకి వెళ్ళి తన అత్తగారి కోసం దోశలు వేసి తీసుకొని వస్తుంది. అలా ఉదయం లేచినప్పటి నుండి రాత్రి నిద్రపోయేంత వరకు రోజా వంటగదిలోనే గడిపేది. రకరకాల ఆహార పదార్థాలను తయారుచేస్తూ ఉండేది. అలా ఒకరోజు రఘు ఆఫీసు నుండి ఎంతో బాధగా ఇంటికి వస్తాడు. ఏంటండి, ఇవాళ మీరు చాలా బాధగా కనిపిస్తున్నారు. అలసిపోయారా? లేక జ్వరం ఏమైనా వచ్చిందా? లేదు రోజా, నేను బాగానే ఉన్నాను. లేదండి, మీ ముఖంలో బాధ స్పష్టంగా కనిపిస్తుంది. ఆఫీస్లో ఏమైనా గొడవ జరిగిందా? అదేమీ లేదు రోజా. ఎన్నో రోజుల నుంచి జీతం పెంచమని మా బాస్ని అడుగుతున్నాను. కాని ఆయన మాత్రం నా జీతాన్ని పెంచడం లేదు. ప్రతిరోజు నా చేత ఎక్కువ పనులు చేయించుకుంటారు, కాని జీతాన్ని మాత్రం పెంచడం లేదు. అయితే ఇంకా అక్కడ ఎందుకురా పనిచేయడం? వెంటనే పని మాని ఏదైనా కొత్త ఉద్యోగాన్ని వెతుక్కోవచ్చుగా. కాని అది అంత సులభం కాదమ్మా. ప్రస్తుతమున్న పరిస్థితుల్లో ఉన్న ఉద్యోగాన్ని అస్సలు వదులుకోకూడదు. ఖర్చులేమో బాగా పెరిగిపోతున్నాయి, కాని అంతకు తగ్గ జీతం మాత్రం రావడం లేదు. అలా రఘు బాధపడుతూ ఉంటాడు. రఘు బాధని చూసిన రోజాకి మరింత బాధ కలుగుతుంది. ఆ రాత్రి రోజా రఘుతో ఇలా చెప్తుంది. ఏవండి, మీ బాధని నేను చూడలేకపోతున్నాను. మీరు చెబుతుంది నిజమే. రోజురోజుకి నిత్యావసరాల సరుకుల రేట్లు పెరిగిపోతూ ఉన్నాయి, కానీ జీతం మాత్రం పెరగటం లేదు. నేను కూడా మీకు సహాయం చేయాలని నిర్ణయించుకున్నాను. సహాయమా? ఏ విధంగా సాయం చేస్తావు? మీకు తెలుసు కదా అండి, నాకు ఆహారం చేయడం బాగా వచ్చని. నేను ఒక చిన్న క్లౌడ్ కిచెన్ని పెట్టాలని నిర్ణయించుకున్నాను. దీని ద్వారా వేలల్లో డబ్బొచ్చి పడుతుందని నేను చెప్పలేను, కానీ మీకు ఎంతో కొంత సహాయాన్నైతే ఇవ్వగలుగుతానుగా. అలా రోజా రఘుతో చెప్తుంది. రఘుకి ఆలోచన ఎంతగానో నచ్చుతుంది. రఘు వెంటనే దానికి ఒప్పుకుంటాడు. మరుసటి రోజు రఘు మరియు రోజా ఆ ఆలోచనని సూరమ్మతో చెప్తారు. అత్తయ్య, నేను ఆయనకు కాస్త సహాయం చేయాలని అనుకుంటున్నాను. అయితే ఏంటిప్పుడు? వాడితో నువ్వు కూడా ఆఫీస్కి వెళ్తావా? వెళ్తే వెళ్ళావు గాని ఇదిగో ఈ చార్లీని కూడా నీ వెంట తీసుకొనెళ్ళు. నేనొక్కదాన్నే దీంతో ఏగలేను. అయ్యో, అలా కాదత్తయ్య గారు. నేను ఆయనతో పాటు ఆఫీస్కి వెళ్ళాలని అనుకోవటం లేదు. సొంతంగా ఏదైనా వ్యాపారం మొదలు పెట్టాలని అనుకుంటున్నా. అలా ఆలోచిస్తూ ఉండగా నాకొక ఆలోచన తట్టింది. నేను ఒక క్లౌడ్ కిచెన్ తెరవాలని నిర్ణయించుకున్నాను. ఏమిటి క్లౌడ్ కిచెనా? అంటే మేఘాల్లో వంట వండుతావా? నాకు అర్థం కాక అడుగుతాను. అసలు మన కిచెన్కి ఏమైంది? చాలా అద్భుతంగా ఉందిగా. ఆ కాలంలోనే మీ మావయ్య గారు
మన ఇంటిని ఎంతో దృఢంగా కట్టించారు. అందులోనూ ఈ కిచెన్ని నా కోసం చక్కగా అన్ని అనుకూలాలుండేలా బాగా కట్టించారు. ఇప్పుడు నువ్వు ఈ కిచెన్ని కాదని ఎక్కడో మేఘాల్లోకెళ్ళి అక్కడ కిచెన్లో వంట వండుతావా? అయినా ఇది సాధ్యపడే విషయమేనా? అయ్యో, క్లౌడ్ కిచెన్ అంటే మేఘాల్లోకి వెళ్ళి వంట వండడం కాదమ్మా. ఇదొక రకమైన హోటల్ వ్యాపారం లాంటిది. కానీ ఇక్కడ కేవలం మనం ఆహారాన్ని మాత్రమే వండుతాం మరియు ఆహారాన్ని మాత్రమే అమ్ముతాం. కస్టమర్స్ నేరుగా మన వద్దకు వచ్చి ఆహారాన్ని కొనుక్కొని తమ ఇంటికి తీసుకునెళ్తారు. ఈ మధ్య అందరూ ఇలాంటి వ్యాపారాన్నే మొదలుపెట్టి బాగా డబ్బు సంపాదిస్తున్నారు. అయినా నువ్విప్పుడు ఈ వ్యాపారాన్ని మొదలు పెట్టాల్సిన అవసరమేముంది? నేనస్సలు దీనికి ఒప్పుకోను. మనదసలే పద్ధతి గల కుటుంబం. పద్ధతి గల కుటుంబం వారు వంట వండకూడదా? ఏంటమ్మా, ఈ కాలంలో కూడా ఇలా మాట్లాడుతున్నావు? అదంతా నాకు తెలియదురా. పలానా సూరమ్మ గారి కోడలు ఆహారాన్ని వండి ఊరంతా అమ్ముతూ ఉందంట అని అనుకుంటుంటే ఎంత మర్యాద తక్కువ! నా వంశానికి ఎటువంటి మచ్చ తీసుకొని రానని మా అత్తయ్య గారికి నేను మాటిచ్చాను. ఆ మాటని నేను తప్పకుండా నిలబెట్టుకుంటాను. అక్కడికి మనదేదో పెద్ద సూర్యవంశమైనట్టు మాట్లాడుతున్నావమ్మా. ప్రపంచం మారింది. అందరూ తమ కాళ్లపై తాము నిలబడుతూ ఉన్నారు. రోజాకి కూడా తన కాళ్లపై తాను నిలబడే హక్కు ఉంది. అంతేకాదు, రోజా ఈ వ్యాపారం ద్వారా నాక్కూడా సహాయం చేయాలి అని అనుకుంటుంది. ఇదిగో రోజా, నువ్వు రేపట్నుంచి నీ క్లౌడ్ కిచెన్ని ప్రారంభించు. అలా రఘు రోజాతో చెబుతాడు. కాని సూరమ్మ మాత్రం లోలోపల తెగ బాధపడిపోతూ ఉంటుంది. ఆమెకు కోడలు వ్యాపారం చేయడం అస్సలిష్టముండదు. రోజా ఎంతో ఆనందంగా ఉంటుంది. తన క్లౌడ్ కిచెన్కి కావలసిన అన్ని రకాల ఏర్పాట్లను చేస్తూ ఉంటుంది. మరోవైపు రఘు పాంప్లెంట్లను తయారుచేసి ఊరంతా పంచుతూ ఉంటాడు. మరుసటి రోజు రోజా ఉదయాన్నే నిద్రలేచి తన క్లౌడ్ కిచెన్ని మొదలుపెడుతుంది. ఇవాళ నేను బిర్యానీ వండుతాను. అలాగే వెజ్ మీల్స్ కూడా తయారు చేస్తాను. ఇక సాయంత్రం సమోసాలతో పాటు వెజ్ మంచూరియా రెడీ చేస్తాను. అలా రోజా ఎంతో కష్టపడి బిర్యానీ తయారు చేస్తుంది. వెజ్ మీల్స్ కూడా తయారు చేస్తుంది. అలా కొంతసేపటికి కస్టమర్స్ ఇంటి వద్దకే రావడం మొదలుపెడతారు. రోజా తయారు చేసిన ఆహారాన్ని కొనుక్కొని వెళ్తూ ఉంటారు. ఎంతో ప్రశాంతంగా ఉండే నా ఇంటికి ఎవరెవరో వచ్చేస్తూ ఉన్నారు. చీచి, మా ఇంట్లో ఉండేందుకే నాకు చిరాకుగా ఉంది. ముందు ఎలా అయినా ఈ క్లౌడ్ కిచెన్ని మూయించేశాలి. అప్పుడే ఈ సంతంతా ఇంటికి రావడం ఆగిపోతుంది. సూరమ్మ రోజా వ్యాపారాన్ని మోయించాలి అని అనుకుంటుంది. ఒకరోజు రోజా ఒక కస్టమర్ కోసం ఆహారాన్ని ప్యాక్ చేస్తూ ఉంటుంది. సూరమ్మ వంటగదిలోకి వెళ్తుంది. ఇదిగో పిల్ల, నీ పుట్టింటి వారు ఫోన్ చేశారు. నీతో వెంటనే ఏదో మాట్లాడాలంట. వెళ్ళి వారితో మాట్లాడిరా. అలా సూరమ్మ చెప్పడంతో రోజా తన గదిలోకి వెళ్ళిపోతుంది. ఇక ఫోన్ మాట్లాడుతూ ఉంటుంది. ఇదే మంచి సమయం. అసలు ఈ సమయాన్ని వృధా చేయకూడదు. నేను ఈ ఆహారంలో ఎక్కువ ఉప్పుని అలాగే కారాన్ని కలిపేస్తాను అంటూ సూరమ్మ ఆహారంలో ఎక్కువ మసాలాను అలాగే ఉప్పు కారాన్ని కలిపేస్తుంది. ఇది కాస్త చార్లీ కంటపడుతుంది. వాళ్ళమ్మ ఏటి సూరమ్మ ఇలా చేస్తుంది? పాపం మా రోజా ఇంత కష్టపడి వంటలు వండుతుంటే అన్నీ పాడు చేసేస్తుంది. ఓయ్ ముసలి సూరమ్మ, రోజాకి ఎవ్వరు లేరనుకునివా? నేనున్నానమ్మా. ఇలాంటి అన్యాయం మా రోజాకి నేను జరగనివ్వనమ్మా. వన్స్ ఐ స్టెప్ ఇన్, హిస్టరీ రిపీట్ అంటూ చార్లీ గదిలో ఉన్న రోజా వద్దకు వెళ్ళి గట్టిగా మురుగుతుంది. రోజాకి ఏమీ అర్థం కాదు. కొంత సమయానికి సూరమ్మ వంటగదిలో నుండి బయటకు వెళ్ళిపోతుంది. రోజా వంటగదిలోకి వచ్చి ఆహారాన్ని ప్యాక్ చేయడం మొదలుపెడుతుంది. అర్రే, ఈ రోజాకి ఎంత చెప్పినా అర్థం కావట్లేదే. ఇంత మట్టి బురదాను వేటే రోజా, దీన్ని ఎలా అయినా ఆపాలి. అలా చార్లీ వంటగదిలోకి వెళ్ళి రోజాపై మొరగడం మొదలుపెడుతుంది. ఈ చార్లీ ఏంటి ఇవాళ ఇంతగా మురుగుతుంది? తప్పకుండా ఎక్కడో ఏదో జరిగింది. అరే, ఈ ఆహారం ఏంటి? నేను వండినప్పుడు ఇలా లేదే. దీని రంగు ఎందుకు ఇంత ఎర్రగా మారిపోయింది? అంటూ రోజా ఆహారాన్ని కొంత రుచి చూస్తుంది. అయ్యో, ఈ ఆహారంలో ఎక్కువ మసాలాలు అలాగే ఎక్కువ ఉప్పు కారాలున్నాయి. తప్పకుండా ఇది అత్తయ్య గారి పనే అయి ఉంటుంది. చాలా ధన్యవాదాలు చార్లీ. నువ్వు ఈ విషయాన్ని నాతో చెప్పాలనుకున్నందుకు. నువ్వు కనుక చెప్పకపోయి ఉండుంటే కస్టమర్లు నాపై తప్పకుండా కోప్పడేవారు. అలా రోజా ఆహారాన్ని పడేసి కొత్త ఆహారాన్ని తయారుచేసి అందరికీ అందిస్తుంది. అరే, ఇదేమిటి? ఆహారాన్ని కొనుక్కొని వెళ్ళిన వారు వచ్చి గొడవ చేస్తారనుకుంటే ఇంకా ఎవరు రావడం లేదు.
బహుశా ఉప్పు కారం మసాలాలు ఎక్కువగా ఉన్న ఆహారాన్ని తిని ఆసుపత్రి పాలయ్యి ఉంటారు. ఇవాళ కాకపోతే రేపైనా వచ్చి తప్పకుండా ఇక్కడ గొడవ చేస్తారులే. అంటూ సూరమ్మ తెగ కలలు కంటూ ఉంటుంది. మరోవైపు రోజా వ్యాపారం రోజురోజుకి బాగా జరుగుతూ ఉంటుంది. బాగా డబ్బులు కూడా సంపాదిస్తూ ఉంటుంది. తాను సంపాదించిన డబ్బుని భర్త చేతిలో పెడుతుంది రోజా. ఏమో అనుకున్నాను కాని నువ్వు చాలా గొప్పదానివి రోజా. అనుకున్నది అనుకున్నట్టుగా సాధించావు. నీ వ్యాపారం ఇంకా బాగా అభివృద్ధి చెందాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలా రఘు రోజాని పొగుడుతూ ఉంటాడు. మరోవైపు సూరమ్మ ఉడికిపోతూ ఉంటుంది. ఎలా అయినా రోజా వ్యాపారం మూతపడేలా చేయాలని సూరమ్మ నిర్ణయించుకుంటుంది. ఒకరోజు రాత్రి అందరూ నిద్రపోతూ ఉంటారు. ఆ సమయంలో సూరమ్మ నిద్రలేచి వంటగది పక్కనే ఉన్న స్టోర్ రూంలోకి వెళ్తుంది. ఈ గదిలో ఆహారం వండటానికి కావాల్సిన అన్ని రకాల సామాన్లున్నాయి కదా. రోజా ఆహారం వండాలంటే ఇందులో ఉన్న సామాన్లని తప్పకుండా ఉపయోగించుకోవాలి. ఒక పని చేస్తా, ఈ గదికి తాళం వేసి ఆ తాళాన్ని బావిలో వాడేస్తాను. ఇకప్పుడు రోజా ఎట్టి పరిస్థితుల్లో ఆహారాన్ని వండలేదుగా. అలా సూరమ్మ స్టోర్ రూం తలుపులను మూసి తాళాన్ని వేస్తుంది. ఇక ఆ తాళం చెవి తీసుకుని వెళ్లి బావిలో పడేస్తుంది. మరుసటి రోజు రోజా ఉదయాన్నే నిద్రలేచి స్టోర్ రూం తలుపులను తెరిచే ప్రయత్నం చేస్తుంటుంది. ఏంటి రోజా, ఇంకా నువ్వు ఆహారాన్ని వండలేదా? 9 అవుతోంది. ఆఫీస్కి వెళ్లే కస్టమర్లు అందరూ వచ్చే సమయం కూడా అయిపోయింది. ఏవండి, వంట చేయడానికి కావాల్సిన వస్తువులు, సామాన్లు, అలాగే కూరగాయలన్నీ ఈ గదిలోనే ఉన్నాయి. నేనెంత ప్రయత్నించినా ఈ గది మాత్రం తెరుచుకోవటం లేదండి. అరే, ఈ తలుపుకెవరో తాళం వేశారు. అమ్మా, నువ్వేమైనా ఈ తలుపుకి తాళం వేశావా? అయ్యో, నేనెందుకు వేస్తాన్రా? ఆయన ఆ తలుపుకు ఒక తాళం ఉందని కూడా నాకు తెలియదే. అలా రఘు మరియు రోజా తలుపులు తెరిచేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. మరోవైపు కస్టమర్లు వచ్చి వెనక తిరిగి వెళ్ళిపోతూ ఉంటారు. ఇంతలో చార్లీ మొరుగుతూ వెళ్లి బావిలోకి దూకుతుంది. అయ్యో, ఈ చార్లీ ఎందుకు బావిలోకి దూకింది? చార్లీకి ఏమవుతుందోనని నాకు చాలా భయంగా ఉందండి. ఈ సమయంలో అసలు చార్లీ బావిలోకి ఎందుకు దూకింది? అలా రోజా మరియు రఘు తెగ కంగారు పడిపోతూ ఉంటారు. ఇంతలో కొంత సమయానికి చార్లీ బావిలో నుంచి దూకి బయటకు వస్తుంది. చార్లీ నోటిలో స్టోర్ రూం తాళం చెవి ఉంటుంది. చూసారా, చార్లీ నోట్లో తాళం చెవుంది. చాలా ధన్యవాదాలు చార్లీ. అంటూ రోజా వెంటనే ఆ తాళం చెవి తీసుకుని వెళ్లి స్టోర్ రూం తలుపులను తెరుస్తుంది. ఉదయం కస్టమర్స్ కోసం టిఫిన్ని ఎలాగో తయారు చేయలేకపోయాను. కనీసం భోజనాన్నైనా వండుతాను. అంటూ రోజా ఆహారం వండటానికి వంటగదిలోకి వెళ్ళిపోతుంది. అమ్మా, నాకు తెలుసు ఈ పని నువ్వే చేశావని. చూడమ్మా, ఇకపై ఇలాంటి పనులెప్పుడూ చేయకు. ఏ స్త్రీ అయితే తన కాళ్లపై తను నిలబడి కుటుంబాన్ని సంతోషంగా చూసుకోవాలి అని అనుకుంటుందో ఆ స్త్రీకి ఆ దేవుడెప్పుడూ సహాయం చేస్తూ ఉంటాడు. నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా వృధానే. అలా రఘు తన తల్లికి బుద్ధి చెప్తాడు. అలా చార్లీ సహాయంతో రోజా అన్ని అడ్డంకులను ఎదుర్కొంటూ ఉంటుంది.